మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. షిండేనే మడతబెట్టారు. అసలు రాత్రికి రాత్రే ఏం జరిగిందంటే అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు రాత్రికి రాత్రి ఏం జరిగింది, షిండేను ఎవరు మడతబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించింది. షిండేని మడతబెట్టేశారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందంటే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్, రాత్రి ఏం జరిగింది, షిండేని ఎవరు మడతబెట్టారు, అసలు ఏం జరుగుతుంది మహారాష్ట్రలో? మహారాష్ట్రలో ఏం జరిగితే మనకి ఎందుకు అనుకోవచ్చు తెలుగు వాళ్ళు. కానీ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి కానీ అన్వయించుకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఏంటి పరిస్థితి అనే దాని మీద క్వశ్చన్ వేసుకుంటే సమాధానం ఎవరికి వాళ్ళకి కావాల్సింది వస్తుంది. జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి కూటమిలో ఉన్నాయి. గతంలో శివసేన పార్టీ, బీజేపీ కలిసి కూటమిలో ఉన్నాయి. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, లాస్ట్ ఎలక్షన్ అప్పుడు, ఈ ఎలక్షన్ కూడా 5 ఏళ్ల క్రితం. ఆ తర్వాత శివసేన పార్టీని ఏం చేసింది బీజేపీ అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మహారాష్ట్రలో. 5 ఏళ్ల క్రితం శివసేన, బీజేపీ ఎలా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ అలా ఉన్నాయి ఇప్పుడు. ఓకే. 5 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల క్రితం నుంచి జరిగినటువంటి పరిణామాలు మహారాష్ట్రలో ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది మనం చూసుకుంటే శివసేన నిట్ట నిలువుగా చీలిపోయింది. షిండే శివసేన థాకరే శివసేనగా విడిపోయింది. ఇంతే కదా కనిపిస్తుంది. అవును. 5 ఏళ్ల క్రితం శివసేన లేకుండా బీజేపీ లేదు మహారాష్ట్రలో. ఇవాళ శివసేనని నిట్ట నిలువుగా చీల్చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇది మనకు 5 సంవత్సరాల మహారాష్ట్ర రాజకీయ చరిత్ర చూపిస్తున్నటువంటి దృశ్యం. అయితే చీలిపోయినటువంటి షిండే, శివసేన తోటి చీలిపోయినటువంటి షిండేని అడ్డు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసింది అక్కడ. అయితే ఇప్పుడు షిండేని ఏం చేస్తుంది అని అంటే రాత్రి మడత పెట్టేసింది. అంటే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ షిండేని మడతబెట్టినట్లే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని అలాగే చేయబోతుందా? దాని సమాధానం మహారాష్ట్రను చూస్తే కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం చెప్పకూడదు కూడా, చెప్పాల్సిన అవసరం లేదు కూడా. రాజకీయాల్లో ఏదైనా జరిగిద్దని చెప్పి ఎవరికైనా తెలుసు. రాజకీయంగా కనీస పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లో ఏదైనా పాసిబులే. రాజకీయాల గురించి సినిమాలో చెప్తారు, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ ఏది రాజకీయాలకి అతీతం కాదు అని చెప్తారు. ప్లస్ సో రాజకీయాల్లో ఏది ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి లేదు. ఎప్పుడు ఏదైనా మారచ్చు. దానికి ఉదాహరణ మన కళ్ళకు కనిపిస్తుంది మహారాష్ట్ర. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు. సో ఇప్పుడు రాత్రి ఏం జరిగింది, షిండే యాక్చువల్గా ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. షిండే సీఎంగా ఉన్నారు. గత 3 సంవత్సరాలు సీఎం షిండేనే కదా, ఏక్నాథ్ షిండేనే కదా. ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ఆయన అమలు చేసినటువంటి పథకాలు కానీ, ఆయన అందించినటువంటి పరిపాలన కానీ ప్రజారంజకంగా ఉందని చెప్పి రిజల్ట్ చెప్తున్నాయి, తాజా రిజల్ట్. అవును. మరి షిండే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి వేసినటువంటి ఓట్ బ్యాంకా అది, లేదు ఫడ్నవీస్ సీఎంగా ఉంటాడని చెప్పి వేసినటువంటి ఓట్ బ్యాంకా అది అని క్వశ్చన్ తీసుకుంటే, షిండే ముఖ్యమంత్రి, షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కూడా ఇండికేషన్స్ ఇచ్చారు ఎలక్షన్ ముందు. కూటమి ముఖ్యమంత్రి ఆయనే కదా. తీరా ఎన్నికల రిజల్ట్ వచ్చేటప్పటికి సింగిల్గా ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఫిగర్ కనిపించింది బీజేపీకి. వెంటనే ఏం చేశారు, అభియన్స్లో పెట్టేశారు సీఎం ఎవరనే దాని మీద. 4-5 రోజుల నుంచి దాన్ని అలా పెట్టేశారు కదా. దాన్ని పెట్టి రాత్రే అమిత్ షా మహారాష్ట్రలో దిగిపోయారు. మహారాష్ట్రలో తిరిగి గురువారం రాత్రి మొత్తం మీటింగ్లు పెట్టారు. షిండేని పిలిచారు, అలాగే అజిత్ పవార్ని పిలిచారు, అలాగే ఫడ్నవీస్ బీజేపీ వాళ్ళని పిలిచారు. రాత్రి మొత్తం సీన్ మార్చేశారు. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఇప్పుడు తాజా న్యూస్. మరి డిప్యూటీ సీఎంగా ఎవరిని తీసుకోమన్నారు? షిండేని తీసుకోమన్నారు డిప్యూటీ సీఎంగా. అమిత్ షా వెళ్ళి మడత పెట్టేశారు రాత్రే. ఎలా మడత పెట్టేశారంటే, డిప్యూటీ సీఎంగా తీసుకో, నువ్వు సీఎంగా ఫడ్నవీస్ ఉంటారని చెప్పారు. మరి షిండే ఒప్పుకోవాలా, ఒప్పుకోకూడదా? కాబట్టి తన కుమారుడు శ్రీకాంత్ అతని పేరు, అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వండి అని చెప్పేసి ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరిస్తూ కాదనలేనటువంటి పరిస్థితులు, ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కదా, కాదనలేనటువంటి పరిస్థితుల్లో అమిత్ షా ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడ్డారు. రాత్రి మొత్తం మార్చేశారు రాజకీయాన్ని.
మహారాష్ట్రలో. అంటే భారతీయ జనతా పార్టీ ఎవరినైనా సరే వాడుకొని వాళ్ళని తొక్కేయడంలో దిట్ట అంటారు. ఒక మహారాష్ట్ర కాదు కదా, మొత్తం దేశంలో ఉండే 16 రాష్ట్రాల్లో కూడా ఇదే చేసేది కదా బీజేపీ. దేశంలో ఉండే 16 రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరవేయడానికి కూటమిలో ఉండేటువంటి లేదంటే వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేసినటువంటి పార్టీలని బలహీనపరిచినట్టు గత 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక అర్థమవుతుంది కదా. అరుణాచల్ ప్రదేశ్లో కానీ ఎక్కడ చూసుకున్నాం అదే కనిపిస్తుంది కదా. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీకే మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా సీట్లు ఇచ్చారు కదా, ఇక ముఖ్యమంత్రి పదవి భారతీయ జనతా పార్టీ నుంచే ఎందుకు కాకూడదు అంటూ వాళ్ళు వెనకేసుకొచ్చేటువంటి అది ముందే చెప్పినట్టయితే బాగుండేది కదా. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఫడ్నవీస్ సీఎం అని చెప్పి నువ్వు కనుక ఎలక్షన్కి వెళ్ళినట్టయితే అప్పుడు వాళ్ళు చెప్పేటువంటి వాదాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ అది చెప్పలేదు కదా. ప్లస్ కూటమి తరఫున గెలిచినటువంటి వాళ్ళు కదా వీళ్ళు. ఇప్పుడు ఈ మొత్తం గెలుపు అనేది మహాయుతి కూటమిదే కదా, బీజేపీ విన్నింగ్ కాదు కదా. బీజేపీకి ఎక్కువ ఉండొచ్చు, మరి 3 సంవత్సరాల క్రితం కూడా బీజేపీకి ఎక్కువే ఉన్నాయిగా. అప్పుడు ముఖ్యమంత్రి కావచ్చుగా, షిండేని ఎందుకు పెట్టారు? శివసేన నుంచి సీలు వచ్చినటువంటి షిండేతోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా బీజేపీ. మరి అప్పుడు ఎక్కువ ఉంది కదా బీజేపీ. మరి అప్పుడు ఫడ్నవీస్ని ఎందుకు డిప్యూటీ సీఎం చేసి షిండేని సీఎం ఎందుకు చేశారు? అంటే రాజకీయాల్లో చెడుగుడు ఆడుకుంటారు అంటారు కదా, చెడుగుడు ఆడుకోవడంలో బీజేపీ అందివేసించేయి. అందుట్లో కూడా అమిత్ షా లేదంటే నరేంద్ర మోడీ ఆడుకునేటువంటి ఆటలు చెడుగుడి కంటే ఇంకా భయంకరమైనటువంటి ఆటలు ఉంటాయి రాజకీయాల్లో. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాలు బీజేపీ తోటి కలిసి వెళ్ళేటువంటి 20 పార్టీలు 26 పార్టీలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఎన్డీఏ కూటమి ఇవాళ దేశంలో ఎన్డీఏ కూటమి 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారంటే కూటమిలో ఉండేటువంటి 20 పార్టీలు 26 పార్టీలు ఉన్నాయి. చిన్న చితక పార్టీలతో 26 ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ పార్టీలు అన్నీ కూడా ఎప్పటి వరకు అంటే వాళ్ళ అవసరం వరకు మాత్రమే. వాళ్ళ అవసరం లేదు అన్నప్పుడు వీళ్ళని పక్కన పెట్టేస్తారంటానికి తాజా ఉదాహరణ మహారాష్ట్ర. ఓకే. సో రాత్రి మడత పెట్టేశారు షిండేని. ఇప్పుడు షిండే పరిస్థితి ఏంటి? శివసేన పార్టీని చీల్చి వెళ్ళిపోయాడు అనేటువంటి ఒక బ్యాడ్ ఆయన మీద ఉంది కదా, చీల్చి వెళ్ళిపోయాడని. ఇప్పుడు జనరల్గా కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏక్నాథ్ షిండే అని పేరు మోగింది కదా. ప్రతి చోట కూడా ఏక్నాథ్ షిండే వచ్చేస్తాడు, బీజేపీ ఏక్నాథ్ షిండేని తీసుకొస్తుంది అని చెప్పి చెబుతున్నారు కదా. మరి అంత బ్యాడ్ క్రియేట్ చేశారు ఏక్నాథ్ షిండే మీద బీజేపీ. ప్లస్ ఎన్నికలప్పుడేమో అనౌన్స్ చేయలేదు అతను కాదు సీఎం అని. ఇప్పుడు తీరా అనుకూలంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఏక్నాథ్ షిండేని మడతపెట్టినట్టే కాదా, మడతపెట్టారు కదా. సో రేపు రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు మరి శివసేన లాగానే జనసేన అని చెప్పి ఈ మధ్యకాలంలో మహారాష్ట్రకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో చెప్పారు. శివసేన ఎలా పుట్టిందో జనసేన కూడా అలా పుట్టింది, శివసేన సిద్ధాంతాలు జనసేన సిద్ధాంతాలు అని ఆయన ప్రచారంలో సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి చెప్పారు అక్కడ. మరి శివసేన అక్కడ ఏమైంది? శివ పోయింది, సేన మిగిలింది. ఇక్కడ జనం పోయి సేన మిగిలింది అని చెప్పి చూసుకోవాలి మహారాష్ట్ర మడత పెట్టినటువంటి రాజకీయాలను చూస్తే కనుక. ఓకే. అంటే మనం ఏదో చెప్పడం కాదు కానీ బీజేపీ వాళ్ళతో అంటకాగితే ఎలా ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. మరి దాన్ని బట్టి జనసేన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.